జై భీమ్. ఇవాళ మెదక్ పట్టణంలోని టీఎన్జిఓ భవన్లో దళిత గిరిజన సంఘాలు సమావేశమై మెదక్ జిల్లాలోని అవేలి గణపూర్ మండల పరిధిలోని గురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని గిరిజన టీచరు నరేందర్ నాయక్ పైన జరిగిన దాడిని ఈ సమావేశం ముక్త కట్టతో జరిగింది, ఖండించింది. పాఠశాలలో జరుగుతున్న అంతర్గత అంశాలను హిందూ మత సంస్థలకు సమాచారం ఇచ్చి పాఠశాల మీద హిందూ మతోన్మాదులు దాడి చేసే విధంగా ప్రోత్సహించిన జిల్లా పరిషత్ గురుగుపల్లి పాఠశాలలో పనిచేస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు రవికుమార్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము దళిత సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, దేశం లౌకికవాద దేశం, ఈ దేశం ప్రజాస్వామ్య దేశం. భిన్నాభిప్రాయాలు ఎవరికైనా ఉంటాయి. ఈ భిన్నాభిప్రాయాలు ఉన్న పేరుతోటి వీలే నిజమైన నికార్సైన దేశ భక్తుల పేరుతోటి భారతమాత ముసుగులో, దేశభక్తుల ముసుగులో దళిత గిరిజన టీచర్ల పైన దాడి చేయడం ఇక్కడ బీజేపీ విహెచ్పి గుండాలకు ఒక అలవాటుగా మారింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి టీచరు నరేందర్పై మల్లికార్జున గారి పైన దాడి చేశారు. అదేవిధంగా తుక్కుగూడ హెడ్ మాస్టర్ దళిత ఉపాధ్యాయుడు రాముల గారి పైన దాడి చేశారు. ఇప్పుడు మెదక్ జిల్లా కేంద్రం దగ్గరలోని గురుగుపల్లి పాఠశాలలోని ఒక గిరిజన టీచరు నరేందర్ నాయక్ పైన ఇవాళ దాడి చేశారు. ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకటే ఇక్కడ బీజేపీ రౌడీలకు గుండాలకు హెచ్చరిస్తున్నాం. మీరు నిజమైన దేశభక్తులైతే, మీరు నిజమైన ప్రజాస్వామ్యవాదులైతే మీరు ఆ పాఠశాల మీద ముందు ఎందుకు ధర్నా చేసారో సమాధానం చెప్పండి. ఆ పాఠశాల మీద పాఠశాల అనేది విద్యార్థులు తన సైంటిఫిక్ టెంపర్తోటి తమ పాఠాలు నేర్చుకుంటారు. అటువంటి స్కూల్ వాతావరణాన్ని చెడగొట్టి స్కూల్ మీద దాడి చేసి ఆ ఉపాధ్యాయుల మీద ఏకపక్షంగా బోధిస్తూ ఆయన అవమానపరిచి, దేశభక్తి అంటే నీకే ఉంటుంది, భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఈ దేశభక్తిని గౌరవిస్తారు. కానీ మీరు మితిమీరిన దేశభక్తి వల్ల ఒక గిరిజన టీచర్పై దాడి చేసిరు. ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే దాడి చేసిరో ఆ దాడి చేసిన బీజేపీ కార్యకర్తల మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి డిబిఎఫ్గా ఇతర దళిత ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం. లేనిచో ఇది ఒక పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుపోతాం, ప్రభుత్వాన్ని కదిలిస్తాం. ఈ జిల్లా డిఓ ఎలాంటి విచారణ చేయకుండా ఒక సంఘం ఇచ్చిన, ఒక బీజేవైఎం ఇచ్చిన ఒక కాగితంతో ఇవాళ గిరిజన టీచర్కు నోటీస్ ఇచ్చిండు. ఆ నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతాం.